హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 స్టార్ ఒగ్గు కథలు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు thumbnail చూసిన మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మన ఛానల్లో వీడియోలు చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్లా ఉంటుంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి మంచి ఒగ్గు కథలు మంచి వీడియోలు మీకోసం తీసుకొస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి లేట్ కాకుండా నేను చూసుకుంటాను. బిడ్డ శివనెల్లి మాత గౌలాడి బిడ్డ గడసారి ఎల్లు మాదలాడి బిడ్డ మావరాల పాద పాదాన 10,000 కన్నా అలనాడు ఇద్దరుగా భగవంతుడు రారాజు మల్లయ్య ఈనాడు 12 లక్షల గొర్రెమని వేసుకుని ఈనాడు ఉన్నాడు. మల్లవ పంజవాడు ఈనాడు మాల ఎక్కి ఈనాడు తల్లవార చూసిండు. జరగకుండా జల్లవన్నదే వెళ్ళమంటున్నదో అందరి బయటకి వచ్చిండు. అంతా బొంత పురుగు లెక్కన ఉంటే కర్ర ఎన్నిక లెక్క కర్ర అంత నిర్రమంది అంత నిర్రమందని గొర్రెమందరా అంత నిర్రమందనే గొర్రెమందరా బాయ్ నాకు అంత గొర్రెమంది గొర్రెం మందే తమ్ములారా. సరే పర్వాలేదు తమ్ములారా, అటువంటి ఏనాడు గొర్రెమంద అటువంటి ఉన్నదంటున్నారా? ఆ గొర్రె మంద మన పూల సేండల చిలకల్లో పెట్టుకోవాలి. మంద పెట్టుకొని ఆ గొర్రెడు గొర్రెను కొట్టుకోగా అలా ఆసానికి పిల్లల ఇది మన 7 పెద్ద పెద్ద గొర్రె పొడలు పట్టుకోవాలి. 9 14 పొడలు పట్టుకొని మన చిన్న లగ్గానికి అవి పెళ్లికి కోసుకోవడానికి భయం 3 దెబ్బలు పట్టి ఎలా పడాలి అని చెప్పి అటువంటి 7 ప్రజలు మధ్య అనుకుంటున్నారు. భగవంతుడు శుద్ధి వెళ్తున్నారు. మరి 7 బలిలకు 7 తీర్ల వేషాలు కట్టిండ్రా కొడువారు. 7గురికి 7 తీర్ల వేషాలు కట్టుకొని మరి 7గురికి 7 తీర్ల వేషాలు కట్టుకొని భగవంతుడు గుర్రపు వేషం మీద గుర్రం అటువంటి ఏనాడు కూట కొయ్యలు ఒక ముళ్ళ వేసిండు. గుర్రం లత్తి ఒక ముళ్ళ కట్టిండు. ఆషాఢ పాషాఢ ఒక ముళ్ళ కట్టిండు. 7 ముళ్ళలు కట్టుకొని అటువంటి కంచి వేలు పట్నం నుంచి 7 బలి వస్తురాట. బలిలకు అడ్డగోలు వచ్చిండు. మీదెవరు మీదెవరు మా ఊరికి వచ్చి మామూలు అంటారు. మీ ఊరికి వచ్చి మేము అంటున్నాం. అయ్యయ్యో ఇయ్యాల అటువంటి మిమ్మల్ని యూజర్ దొంగలు అనుకోని 7 అటువంటి పోయి వెళ్ళిపోయారు మా వాళ్ళు. నేను రాజ్యాల రాజు దేశాల దొరలో అలా కనబడతాయి ఆరా అట్లా కాదు. ఎండి బంగారం 7 సంపాదన 7 ముళ్ళు కట్టుకొని వస్తున్నా. మీరు దొంగలు అనుకోని 7 ఉన్న 7 ముళ్ళు మోస్టోళ్ళు వాళ్ళు మిమ్మల్ని దొంగలు అనుకొని కొడతారు అని చెప్పి కోపం కత్తరు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ 7 ముళ్ళు అటువంటి మీరు ఎత్తుకొని పోదామా అని 7 ముళ్ళని మేము వస్తావురా. మీకు ఎట్లా కనబడతాను? 7 ముళ్ళు ఉన్నాయి. బంగారం అంటే దుబాయ్ బంగారం బిస్కెట్ బంగారం. అరే మనం ఇంత బంగారం బిస్కెట్ బంగారం చూడలేదు. ఎత్తుకుందామా? తీసుకపోయి పొట్టు పొట్టు అన్నీ మీతో మోపకపోతే నేను హిందుస్థాన్ వీర ముసలిమానిక వీర కులగురు వీరప్ప జగతి మల్లప్ప 3 గుండాలు 3 జెండాలు 3 నైనాలు 5 వస్తాలు వెళ్ళవని కాకపోవాలి. భగవంతుని నేను కాకపోవాలి. 12 వైదాల బల వీర వర్ధని కాకపోవాలి. 7 ముళ్ళు అటువంటి ఏనాడు మీరు మొత్తం అన్నాడు. రాజ్యాన్ని రాజులను దేశాల దేశ పండితులు ఉన్నాడు. మీ 7 ముళ్ళు మయ్య అన్నాడు. ఊళ్ళో సుంకరాలు ఉన్నారు. సుంకరాలు తీసుకొచ్చి మెట్టి ముళ్ళు మోపిద్దాం అంటే అయ్యయ్యో బలిరారా ఇలా నా 7 ముళ్ళు సుంకరాలు మోసేటోళ్ళు కాదు. తల్లి కొట్టినోళ్ళు అటువంటి సాగులు కానీ సన్నసోళ్ళు కానీ ఎవరన్నా కానీ
తల్లి పుట్టిన వాళ్ళు అయితే 7 ఎట్టిములమయ్యా భగవంతుడు వాళ్ళకి నాడు 7 బయలు ఏమన్నారు ఈ ఒక్క తల్లి కొడుకులు 7 ఎవరున్నారా ఎవరు లేరు మేమే ఉన్నాం మరి ఎత్తుకోరి అంతేనా మేమయ్యో మరి ఆ బలి వాళ్ళు ఏమనుకున్నారు కానాడు అనలాడ ఎత్తుకొని పోదామను నేనాడు మన బంగారం కలుపుకుందాం ఎండి బంగారము మన ఎండి కలుపుకొని బంగారం కలుపుకొని అచ్చటోని మోరు దెబ్బలు కొట్టి ఎలా కొడదామా అది ఎట్టి మూడు ఎత్తుకున్నాడా కానాడు ఎత్తుకొని కంచి పంట వచ్చును మరి కంచి వేరు పన్ను తోలుకొని వచ్చేది కానీ మరి ఇలా పొద్దుసారి ఉన్నది మరి ఏం చేద్దాం ఆటలు ఆడుతూ ఉన్నాం మీరు ఆటలు ఆడుకుంటారు మరి ఇలా పొద్దు చాలా బాగానే ఉన్నది కానీ ఎలా ఆటలు ఆడుకోవాలి మనం ఇంకా 2 ఇంకా 4 పొద్దున్నది ఆటలు ఆడుకుందాం అని భగవంతుడు పలికిన్నాడు అరే ఆడుకుందాం అని కంచి వేరు పదవ బయలు ఆడుకుందాం కానీ మన నా ఎంబడి సిరికలు బయట శివలచ్చలేదు మా దగ్గర కూడా పట్టాలి సిరికలు ఉండవు మా సిరికల నీ సిరికలు కట్టాయి గబ్బు సిరికలు అన్నా సిరికలు ఉండయి మరి రానకు మందే గబ్బు సిరికలు అన్నా మరి బొమ్మడి పోతాయి అరే ఇవే నాకు మన బంగారం పోతుంది మన నీకు ఏమన్నా మల్లె పూల తోటలు పూల పుష్పాల తోటలు ఉన్నాయా ఓ పైటలు ఉన్నాయి 12 ఎకరాలే ఉన్నాయి ఆ తోటలలో నా సిరికల్ని పైన వదిలిపెట్టు ఉంచుతాయా పండ్లు పొలాలు నా సిలికలు బుద్ధి తెలిసిన సిలికలు నా పైరాలు బుద్ధి తెలిసిన పైరాలు ఏమన్నా పువ్వులు ఇచ్చగా ఏ పువ్వు బరాబర్ పోయకుండా వస్తాయా ఆ పువ్వులు ఇప్పి పెడతాయి సరే పర్వాలేదు వేస్తాం మన నాగన్న మా దగ్గర 12 నిమిషాల పదాలు నాగన్న ఉన్నది దాని దగ్గర ఉంచు మీ నాగన్న నాగన్న ఉందిరా మీ గబ్బు నాగన్న నాగన్న ఉండదు అన్ని గబ్బేనా నాకు అర్థం కాదు మీ నాగన్న మా నాగన్న ఉండదు మరి మా ఏడేసుడు మరి చెప్పు మరి ఏమన్నా మీకు కోళ్ళ పారాలు ఉన్నాయి 15 ఉన్నాయి 15 కోళ్ళ పారాలు ఉన్నాయి ఆ కోళ్ళ పారాలలో నా చిలుక నా పాము నాగన్న వదిలిపెట్టాలి నాకు మానం లేదు నీకు సిగ్గు లేదు గట్ట కాదురా కోళ్ళ పారాలలో పాము ఉంచుతా పాము ఏమన్నా కోళ్ళ పారాలు పొదిగేసిన కోళ్ళు ఉంటాయి కదా గుడ్లు పెట్టి పొదిగేసిన కోళ్ళు ఏదన్నా పొక్కకపోతే అది ఒక్కితుంది నా పాము ఈ పాము మంచిగా ఉన్నట్టుంది వేస్తామయ్యా వేస్తాం మరి నా గుర్రం మా దగ్గర కూడా గుర్రాలు 12 గుర్రాలు ఉన్నాయి మీ పుర్ర తిరిగే గుర్రం గుర్రం గిరివాడు నా మా గుర్రాలల్లా మీ గబ్బు గుర్రాలు గుర్రాసిరాలిగే గుర్రాలు నా గుర్రం ఉన్నది మంచిగా గుర్రాలు ఉన్నది అంతే మరి ఏడగట్టేసుడు చెప్పు మీకు దేవుడు ఉన్నాడా మాకున్నాడు ఏ దేవుడు మాకు ఆర్తమూడి ఈరన్న స్వామి ఉన్నాడు ఈరన్న స్వామి లింగం మీద నా గుర్రం బుడ్డాలు రావాలి కూర్చోపోయేది అది లోటి కడుకో అడగడుకో అంత అవసరం ఉన్నది సరే పర్వాలేదు ఎత్తాం బా ఎత్తరా ఇప్పుడు ఎత్తాం నా ఇంకా లేవా ఇంకేమున్నాయి రా మళ్ళా ఇది మనం ముంచడానికి వచ్చినట్టుందా ఇంకేమున్నాయి చెప్తుందా చిలుకల పైడాలు అయిపోయినాయి నా నాగన్న అయిపోయింది నా గుర్రం అయిపోయింది మన అన్ని ఎక్కడ దాపం చేసినాం భగవంతుడు రాదు గుర్రానికి బుద్ధి చెప్పిండు నాగన్నకు బుద్ధి ఏమంటే చెప్పిండు ఏమిడే గుర్రమా ఏమిడే నాగన్న ఏ చిలుకల పైరాలారా ఊరు పుష్పాల తోడల్లా ఒక పువ్వు కూడా ఉంచద్దు వాళ్ళ పూజకు పువ్వు ఎదురుకన్నాడు అటువంటి గుర్రానికి ఏమంట బుద్ధి చెప్పిండు అటువంటి ఏనాడు గుర్రం అటువంటి ఆ లింగం కాడ గుర్రం కాడ గుర్రం అటువంటి ఏనాడు పిక్కల వంటి అటు మూత్రం ఉండాలి అటువంటి పెండ పెడితేనేమో కొంకల మంది పెండ కావాలి నాగన్నకు అటువంటి బుద్ధి చెప్పిండు కోడి గుడ్డల్లా ఒక గుడ్డు కూడా మిగద్దు ఒక కోడి కూడా ఉండద్దని చెప్పిండు అని చెప్పి అటువంటి భగవంతుడు ఎక్కడెక్కడ తాపం చేసుకొని కోడి వందాల ముడక కూడా కిందికి వచ్చి
ఉన్నది మరి ఏం చేద్దాం? ఆడదాడదాం. నాకేమైనా ఆడతండ్రా? నీకు ఆడతాయిన మేము రాజ్యాన్ని రాజురావు మాయన ఆడినోడు లేడు మొగోడు వచ్చినోడే ఉన్నాడు కానీ ఓడిపోయిన గెలిచిన మొగోడే లేడు ఇవాళ. నాకు ఒకటి వచ్చాయి కొద్దిగా లేస్తా డబ్బా కూడా అలిగేసుకుంటా డబ్బా కూడా చికెన్ అలిగేసుకుంటా అలా కంకెడ పువ్వు ఆరేసుకొని దెబ్బకి వేసుకొని మన కొట్టుకొని పోతా పొంగ 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 పొద్దు గుట్ట కత్తది పొద్దు గుట్ట కట్టేది మంగపోత చూస్తా మంగపోత చూసి అది కొట్టంగా 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 ఇరుకట్ అయ్యింది ఇరుకట్ అయినాక అది అటుకుందా నేను ఇటుకుందా నాది అటుకుందా నేను ఇటుకుందా నాది అదే ఆట అది అటుకుందా నిన్న నిన్న మా పడజావాలి కంగ పెట్టిన మంగపద కడుపు పోదామంటే అడిపోయి ఆడుకుందాం అంటున్నా. అది ఆట కాదు అది ఆట కాదంట ఆట అయింది. నువ్వు అటుకుంజేది ఇటుకుంజాది ఆట కాదు. ఇంకా ఏమన్నా నాకు వేరే ఏం రావు ఇంకా ఏం ఆట అది ఒక్కటే వస్తుందా? అది నీకేం తెలియదు అన్ని గెలవచ్చు. ఏమాటలో ఏందిగా ఉందా ఏదో పౌడిగా ఉందా పండు పిండిగా పోయేదాలు భారీగా వదులు పచ్చిస బంధాలు కావాలి ఆడమంటున్నారా? అరే బరువు లేదు బరిలారా ఇలా ఆటలు ఆడుకుందాం కానీ అరే ఆడే కాడు వీళ్ళు పట్టుకోవాలి కావాలి. అది కవ్వరు ఏదట్లా ఇట్లా కింద వేయాలి. ఈ సిత్తెడు పోతాడు ఇగో ఇటు చిత్తు ఇటు పోతు ఏది ఇటు చిత్తు ఇటు పోతు ఇడిస్తూ ఇటు పోతా ఇటు కాదురా చిత్తు పోతు చూడిగో ఇట్లా వేయాలి. ఇడిస్తూ పోతా ఆటలు ఆడాలనుకున్నావు కానీ అదే వాడు ఆపిస్తావు ఇగో అరే మంచిగా చెప్పు. ఇగో ఇటు చిత్తు అటు బొత్తు బొమ్మకేమో చిత్తు ఇదేమో బొత్తు బొత్తు కావాలా నీ బొమ్మ ఇది పొడుసు అన్నాడు. సరే కానీ మరి మీరు ఏడుగురు ఉన్నారు ఏడుగురి బంధం ఎట్లా నేను ఒక్కరిని అయితే నా ఒక్కరి మా ఏడుగురు ఏడు వాళ్ళు నాకు ఒక్కదైనా మీరు ఏడుగురు ఒకటే కావాలి నాకు ఒక్కది ఒకటే కావాలి. గట్లెట్లుంటది మేము ఏడుగురు ఆడోటి ఆడితే బొమ్మలు పోతున్నాయి గెలుతారా మనమే గెలుతాం. మరి మాకు ఈ ఆట ఆడిన కాదు నేను చూసిన కాదు. మీకు ఏమన్నా దేవుడు ఉన్నాడా? మాకున్నాడు ఆర్కముడు ఈరణ స్వామి ఈరణ స్వామి. ఆ ఈరణ స్వామి ఒక ఒట్టు పెట్టుకొని పెట్టాము అన్ని ఆడ మేము అట్లా అబద్ధం మీరు అబద్ధం ఆడిరా ఆడలే నేనా మేము అబద్ధం ఆడము. మీరు ఒట్టు పెట్టుకుంటే ఆడి తప్పం కలిగి పొంకం దుడ మీద దుడ మాడలేదు పంద మీద రాగి మాడలేదు ఆడి తప్ప ఎలా బాధ తప్పినాడు ఈ తప్ప గిరిజాత బాధ తప్పినా ఆడితే మూడు ఈరణ స్వామి ఒట్టు అని ఒట్టు పెట్టుకుంటే ఆడుకున్నాం. ఆడి తప్ప కలిగి పొక్కం పందం మీద పరాగి మాటలేదు దూట మాటలేదు ఆడి తప్ప అయ్యల పాదం తప్పినట్టే కలిగి అయ్యల పాదం తప్పినట్టే ఇగో అబద్ధం అని చెప్పినా మరి కావాలి చేయడం మీదైతే మీరు తీసుకొని నాదైతే నాకు మీదే మీరే ఏమిటి అంటారు చిలికలు పైలు అవసరం పైన లక్షవేరు పొంగల కోయిల పాముల పల్లె మరిసిముల కొరడి బంగారి పాకుళ్ళు గుర్రం నాగన్న అన్ని పెట్టు అని పెట్టనా సరే పెడుతున్నా పడి ఎట్లా ఉన్నారు
భగవంతుడు పదవేమో అందుబడుతుంది ఇక పదవేమో మీద ఎట్లున్నది ఇది వాళ్ళు అవునై పోను అనుకోవాలి అదే పోలే అనుకోవాలి అవునయ్ మీద తినేవాడు ఇది గొర్రెల మంది లేదా ఏమి లేవు అన్నీ అయిపోయినాయి మరి బట్టలు పెట్టాలి బట్టలు పెట్టనా ఇంటి బంగారం అంత పెట్టాడు మొత్తం నీ దగ్గర 7 బంగారంలో 7 గోతాల బంగారం ఉంది తెచ్చినాయి అవన్నీ పెట్టు సరే పర్వాలేదు ఇంటి బంగారం పెట్టిను కావాలన్నా చేత వాటే భగవంతుని అట్టగాకున్నా కానీ కేకల బయలు శివ లోపల బయలు అన్నీ అయిపోయినాయి బంగారం వెండి నాగన్న ఇవన్నీ పెట్టినావు కదా ఇవన్నీ కట్టుబట్టలు ఉన్నాయి అవి పెట్టిగా ఆడితే వాపోతావా ఓడిపోయినా కాలు మెక్కిపో కట్టుబట్టలు పెట్టుకోండి కట్టుబట్టలు పెట్టుకుంటే మరి నాకేం ఇస్తారు నీకేం కావాలి అదే పనిపోతున్నా మా ఇంటికాడ దాదాపు పాత అరే ఇక సీరియల్ ఆడోళ్ళు మొబైల్ కట్టుకుంటారు మరి ఏంటో పీకని కానీ 7 ఏళ్ళకి అయిపోతున్నాను 7 ఏళ్ళకి అయిపోయినాం ఎట్లా వాటి కొంచెం కానీ 7 ఏళ్ళ మంది వస్తుంది 7 ఏళ్ళ మంది వస్తుంది కొద్దిగా పెద్ద అది ఇవాటి ఇస్తాం లేకుంటే ఆయనతో కూడా ఇవ్వం మరి కొద్దిగా అదే కొద్దిగా పెద్ద 20 నీకు ఇష్టం ఉంటేనే అది తీసుకో లేకుంటే మాది మాకు ఇచ్చేయి కానీ నీకు పెద్దది ఇవ్వంటే మేము పెద్దది ఇచ్చేటోళ్ళం కాదు మరి భగవంతుడు కొరడవారు గాను కంచివేరి పట్నం వచ్చిన భగవంతుడే కంచివేరి పట్నం వచ్చిన పరమాత్ముడు 3 బంధాల మీద ములక కూడి కింద ఎండిగా పోయేదాలు మరి చూదాలు పచ్చి బంధాలు మాటలాడి ఆటలాడుకున్న కాడ పరమాత్ముడు కట్టుకున్నది వదివేయింది భగవంత తొడుక్కున్న అంగివేయింది 7 ఏళ్ళ కైపూర్ణము పూట కోది పెట్టుకున్న పరమాత్ముడైనా భగవంతుడు 7 ఏళ్ళ కైపూర్ణము పూట కోది పెట్టుకొని భగవంతుడు అడవని 3 బంధాల మీద అది గంతదండి దేవుడు రామల్లయ్యో అంతదండి దేవుడు రామల్లయ్య దేవుడు రామల్లయ్య అది 3 బంధాల మీద దేవుడే దేవుడే 3 బంధాల మీద దేవుడా దేవుడా మొదకుడు కింద దేవుడే దేవుడే మల్లయ్య మల్లయ్య కొంగు పెట్టే దేవుడే దేవుడే మొగాల కొంగు పెట్టి మల్లయ్య కడాలు ఓది వీర పోనాయో దంగవయ్య పోనాయినా ఎక్కడ ఓదిరా ఊరిరా దంగవయ్య మతురా కొడక మల్లయ్య కంచి వద్దు కంచివేరి మధ్యం లోపల ఎండి 10 ఏళ్ళు ఎత్తాయి ఉన్నారన్నవే
భార్గవ దూలమా ఎండుగవ్వ ఏదమా ఆడలాడుకుంటివా అరవీల వన్నరా అరవీల దొమ్మరా బీద బందారు వరగలున్నారు ఎండుగవ్వ ఏదాలు బడిగా బందారు వాడుకున్నారా అయ్యో ఆడలాడుకోనయ్యా ఆడుకున్న కాడ నేను వాడుకోని వాడి పోతిరా అయ్యో ఏంటి బంగారు అట్లా కాకుండా నాయన తన వంగిలు లోకల పోగులు ముదుడు కూడా ముంజేది కలిగారు దేవల్ల గిడ బంగారు బాగలు వేయింది నాయనా నాయనా నాయనో నాయనా ఎండికి బదిలు ఎత్తాయి ఉండాలన్నా రాగి బదిలు వరమందరం అయ్యో ఈ మాట అంగరాని వదిల నా కాళ్ళ కంగించుకుంటాను అనుకున్నా మొక్కరాని వదిలను నా కాళ్ళు మొక్కించుకుంటా అనుకున్నారా అయ్యా ఇలా కట్టుకున్న తోటి వేయింది నారా కొనుక్కున్నా వేయింది నేను ముద్ద కోతి పెట్టుకోని ఊరి పట్టం నేను ఎట్లా వద్దురా అయ్యో ముద్ద కోతి పెట్టుకోని నేను ఊరి పట్టం అంటే నాది నవ్వెడల్ల ముంగడా ఊరి పద్మవతి ఆరోడి కంచి వేరే పద్మవతిని ఎందుకు పడుతున్నారా అయ్యో ఎక్కడ అక్కడ ఎల్లమ్మ నా మీద నీకు కొంచెం ఎక్కడ పోతే ఎల్లమ్మ ఇలా నా మీద నీకు కొంచెం నా తరుణ లేదా నీకు కొంచెం లేకపోయినా ఎల్ల ముట్ట వదిలేట్టుకోలేక నేను శివపూరి పట్నము నేను వద్దులే అప్పు శంకరా ఊరినాడు బ్రహ్మదేవ ఊరినాడు విష్ణుదేవ నన్ను మీరు గద్దు వద్దు అంటే నేను వచ్చి ఎందుకు పడుతున్నారా అయ్యో అది 300 కింద
మొదలు కోరుతున్నాయి మొదలు కోరుతున్నాయి అది మధ్య వీధి బతులు మరి కోరుతున్నాయి రాయో చూసుకుంటే తెలుగు పాడుపడే ముందు చూసుకుంటే పాడుపడది నేను ఏ వైద్య పడుతున్నా ఎదుల పడుతున్నా అని కన్నీరు కాడై సాగుతున్నదాటం ఆనాడు భగవంతుడైనా భగవంతుడు ఓడి వందారు మొలక కూడా ఎక్కినారు గుడ్డ కోసి పెట్టుకొని పరమాత్ముడు వని కలకల కన్నీరు తీస్తున్నాడు ఈ గుడ్డ కోసి పెట్టుకొని నేను శివపూరి పట్నం వెళ్ళిపోతున్నా పెడుతున్నాము నా బతుకు దారి పడ్డ రీతైపోయారా గుడ్డ కోసి పెట్టుకొని శివపూరి పట్నం నేనంటే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ పోతి నానా చిన్నబాబు బ్రహ్మదేవ చిన్నబాబు విష్ణుదేవ నానా సంగమకర తల్లి పార్వతమ్మ అక్క రేణుక ఎల్లమ్మ నావే మీకు కొద్దినండ కరణ లేకపోయినా కొద్దినండ దయ లేకపోయినా అని భగవంతుడు కలకల 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 కన్ని తీసి ఏది ఏడ్చి ఏదోడ భగవంతుడు ఏమనుకున్నాడు అందుకే అంటారు భగవంతుడు వాడి ఏడవ రాదు ఆత్మనే సుట్టిగా రాదు అన్నారు అడిగిన వాడి ఏడతలేము మాటలు లేరు ఆత్మలేని సుట్టిగా అయితే కూర్చుని వాడి కుర్చి బీడలేసేటలు ఉండరా ఇలా అంగట్ల పోయి అవ్వ అనిపిస్తే ఎవరుకుంటున్న బిడ్డ బతుకున్న రీతి అయిపోయారా అంగట్ల పోయి అవ్వ అనిపిస్తే ఎవరకు కూర్చున్న బిడ్డ నా రీతు నా బతుకు అయిపోయింది నా బతుకు పాడువాడా వెనక చూసుకుంటే బాయి పాడవాడు ముందు చూసుకున్న చెరువులు పాడుపడ్డాయి ఏ శిల పడదు నేను ఏ బాయిల పడదు భగవంతుడు కలకల 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 కన్నీరు తీసిండు మరి ఏడిసి ఎదపడ్డ భగవంతుడు ఏమన్నాడు అయ్యయ్యో మలీలారా ఇలా నా అన్ని ఓడుకున్నారు కానీ ఓడిపోయినా ఇంకా టైం బాగానే ఉన్నది ఓడిపోయినాను ఓడిపోయినా అంటే నాకు కట్ట బట్ట కంచెలు ఓడుకున్నారు వెళ్ళిపోమంటే మనం మొదలు ఏమనుకున్నాం పొద్దు గుత్త అనుకున్నా పొలం గుత్త అనుకున్నాం పొద్దు గుత్త అనుకున్నాం పొలం గుత్తన్నాడు వారి మళ్ళీ పొలం గుత్తనే పొలం గుత్త అయితే పొలం గుత్తనే కానీ మీకు ఆర్థం కూడా 20 సామానుడు 20 సామాన్లు ఒకటి పెట్టుకున్నారు మేమేనా పెట్టుకున్నామా పెట్టుకో ఓలు పెట్టుకున్నా నేను పెట్టుకున్నా నేను పెట్టలే నేను పెట్టలే పెట్టకుండా ఆడ పెట్టుకున్నా అయ్యే పెద్దోడు పెట్టినట్టు అయిండ్రా నీ తలపాటు పాటు లేవా చిన్న మీరు ఆగిర్రా ఇప్పుడు మనం రాజునవరు అని ఏంది రావుదా ఇంకా ఆటలు ఇగో అరే ఇలా మన పొద్దు అయితే పోలే ఇంకా పొద్దు బాగానే ఉన్నది పొద్దు బాగానే ఉంది కాబట్టి నాకు కొత్త చేప ఇచ్చే ఆడదాం అరే కొత్తసేపు అయితే నీ దగ్గర ఇంకేమన్నా ఉంటే పోయి తెచ్చుకపో ఆడదాం అంతే మేము ఏది ఎందుకురా పాపం చూస్తే గోసాలు రాయి పై సిద్ధం తీరా ఏ అని మొక్క చూసి కోసానకురా అద్దా బుధంతాడు చేప మీ బాకి తెరకపోతా వాళ్ళ మాయ బాకి ఇవ్వకపోతే ఏం చేస్తాం మా ఇంటి కదా ఆ దగ్గర ఏం లేకనిపై ఏడుకెళ్ళి ఇస్తారా అరే ఈ పైస బాకి మనది మనకి ఇవ్వకపోతే మన గురాలు రాపించుకుందాం అట్లా కాదు మీ పైసలు మీకు చేతిలో పెట్టకపోతే పైస కట్టే చేతిలో పట్టుకొని 7 ఏళ్ళు మీ కింద సుంకరతనని చెప్తా అరే రాసి ఇత్తపో అయ్యో ఇత్తపో నేను అరే ఇచ్చినావా ఏది ఇచ్చినావురా ఏది ఇచ్చినావు రాయి పైసలు ఇచ్చిన 3 తోల అక్కడ దొరికింది చూడు ముఖ్యుడు గదే ఇచ్చిన మంచిది 3 తోల కాడ దొరికింది ముఖ్యుడి పైస ఒక పక్క రాగి ఉన్నది ఒక పక్కనే ఇతడు ఉన్నదాట 3 బదాల కాడ దొరికింది ఆడు ఎండికి పల్లెలు ఎత్తాయిండ్రు అనేది బంగారానికి పల్లెలు పరమంతులయ్యిండ్రు
కద్దుకున్నాడు కడుపు కద్దుకున్నాడు అన్న కద్దుకున్న మరి మాత్రం కడుపు కద్దుకొని ఏమంటాయి ఉన్నాడు భగవంతుడు ఆట మరి 7 బజలు కన్నా విషయం ఏమంటున్నారు పిచ్చలేసిందా ఆయనకి ధరం పిచ్చలేసింది కాదురా ఆడి కాలు ఆడే తెగొట్టుకున్నాడు ఆ రక్తం తీసుకున్నాడు ఏమో ఏమో తిడతాను అంత మన పట్నం మీద వెళ్ళిండు ఏం చేస్తాను రైడు ఈయనకి ఇట్లా అత్తయ్య కావచ్చు ఏంటిరా ముచ్చట ఏమైనా ముచ్చట పొలి పొలి తిడుతుండు అమ్మరాక తిడతాడు అవునా అంత ఎటో చేస్తున్నా పిసగిట్లా చేస్తే నేనేమన్నా ఏమో అక్క పోసమ్మనది అక్క మైసమ్మనది ఏమన్నా అంటది అరే నా కడుపులో దుఃఖం నేను ఏడ్చిన ఏడ్తేడ్తివి మరి అవును గంతగా అంతివి ఆడోళ్ళ నేను గంటెడతాను ఇగో నా కడుపులో దుఃఖం వచ్చింది అది నేను ఏడ్చిన ఇప్పుడు ఏమంటారు ఏమన్నా నువ్వు ఏడ్తేడ్తివి ఇంకా ఫోటో అయింది అంతివి ఏది ఏలు 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 ఆ బొట్టనేరు వాళ్ళ కొట్టుకుంటేవిగా చూడు చూపి ఏంది ఇది చూపి అరే ఇదే రెండు ఒక్కసారి పెట్టి అక్కడ వండు ఇవరిదాకా దోశ రక్తం చేతులు పట్టి అంత పిస పిస పట్టం మీద వెళ్ళి అంత ఆగమనం చేసే ఏంది ఏం చేసినాడు చేతులు పట్టుకున్నా అదే అదేదో ఒకసారి పెట్టు ఇవి మంచిగా ఏమన్నా తెల్లాలి చేతులు అరే పక్కనేరా ఇక రావద్దురా మాట్లాడకు బాగా ఆడదాం కానీ మీరు ఇవాళ గిట్టున్నారు గిట్టున్నావు మీరు పని అడుకున్నారు నేను తూర్పుకున్నా మీరు తూర్పుకి కావాలి నేను పని అడుకోవాలి ఎందుకు ఎందుకు అరే డాబుల్ చేంజ్ కావాలి డాబుల్ చేంజ్ తిరుమల రాయ బాబు తిరుగుతుంది తిరుగు మరి భగవంతుడు ఏనాడు కవర్ చేత పట్టిండు మరి గిల 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 గిలుపుకున్నాడు ఏనాడు కాదు కవర్ చేస్తానని భగవంతుడైనా అరే అన్న లేకపోతే ఇదెవరు ఇది భూతాలు లేదా ఫస్ట్ మరి ఇప్పుడే మొదలు పెడుతున్నావా ఇప్పుడు నువ్వు బాటలు తిరగలేవా ఫస్ట్ ఆకిల్ వరకే
పట్టణ ఫస్ట్ ఆగిల్దారా చేస్తారు కదా అందుకే భూతాలకి అది మొదలు అయిపోయింది అది కాదు మళ్ళీ ఇది మళ్ళీ ఒప్పుకోలేదు కాదు అట్లయితే మేము ఇస్తాడా మేము ఎవరిస్తానా అరే ఇంక అసలు ఉప్పరా ఇది ఎవరు అది భూతాలే అది బరాబర్ పడదు ఎవరు చెప్పు తొమ్మిది భూతాలే నిజంగానే ఇగో చూడు చూడు పల్లె భూతాలే అయితే ఇదైతే మీరే తీసుకొని నాకు ఇది అంతే అది ఇద్దాం కదా అరే ఫస్ట్ భూతాలే అయితే భూతాలే ఇక మళ్ళాడు ఈ భూతాలు ఎక్కువ అది భూతాలే సొంత తోడుగుడు పడికింది మరి కావాలి చేతి పడితే పరమాత్మనేనా సజ్జనోళ్ళు ఎంతసేపు కొడతారని తలపడాలి ఇది ఇది నీదా రాదా అంటారు అరే భూతానికి ఇచ్చినప్పుడు సుఖానికి ఏమో బాధపడరా బాగా ఫీల్ అవుతాడు రా సూర్యుడు సూర్యుడే ఇది పోతే భూతాలు ఎక్కడ పోతాయి ఇది ఎవరో చెప్పు అంటే సుఖాన్ని సూర్యుంది అంటే సూర్యుందే మాకు సుఖ సూర్యుడు లేవు మా ఇంట్లో ఉన్నాయి మీకంటే మీరే ఉంచుకోండి పైదే అది అప్పుడు మొదలు మీరు అనుకోవచ్చు అట్లా ఇది సుక్కల్ది ఇది భూతల్లిది ఇది మా అవ్వది ఇది నా పెన్న అనుకోది నా పెన్న ఇంట్లోనే ఉంది రాదు బయటకు అంతే కాదు అప్పుడు అనుకోది అంటున్నా అప్పుడు అంటే నేను పాత తిరగలం కాబట్టి అప్పుడు మీరు పడదేనా గట్ల ఉంటుందా మేము అబద్ధం ఆడం మేము అబద్ధం ఆడితే అమ్మ గుద్ద రాయి కానీ ఇది సుక్కల్ని సూర్యుడు అట్లా కాదు గట్టనే ఇది నాదే మేము ఆడం ఆడకపోతే మీరు ఎటుపోతారో పోయి పోతాం మరి అందిస్తాం అదే మళ్ళా అదే ఇది ఎట్లా అంటావు మరి అరే ఈ అమ్మ నెల ప్రాసం కొడితే పొంచి ఏంటిది టీకా తీయాలి మా అన్న చెప్పిండు ఇది నాదే నా బట్టలు నా బట్టలు నాగన్న నా బైరాలు చిలికలు కూర్చింది ఎండి బంగారం నాయన గీరని ఇప్పుడు గెలిచారు అందుకా అవు సార్ మేము ఓడిపోయిన అయ్యాం అది నాయన గీర మళ్ళా ఎందుకు ఇస్తాం మేము అయ్యాం అది మరి మీ ఇస్తారా మా ఎందుకు ఇక నువ్వు ఓడిపోయినావు మేము గెలిచినాం కాబట్టి మేము పొందాలి ఇప్పుడు పోవాలి అది నీదే మరి నాదని నాయన పెట్టరా ఇవ్వండి రావా ఓ ఇచ్చుడే నా పెద్ద మంచి కాదు ఇది కాదు ఇగో సరే పర్వాలేదు ఇస్తాను ఇంతనా మరి కావాలి వాడికి నారాయణ కావాలి మరి గిలగిలా గెలిపినాడు పుంజిపోతుంది ఇది పల్లె పల్లె చూడు కన్ను మధ్యలో పోతానండి కన్ను పడ్డా చూస్తాండి లంజోలు లంజోలు కాదు బల్జోలు అనాలి అదే బలియోలో కట్టాలని మనని అక్కంటావు మాకు అక్కర్లేరు మాకు అక్కర్లేరు ఇది బాగా లేస్తుందిరా ఇది ఇక నీదే కానీ ఇది నాదే ఇక నీదే నీదే కానీ నాదైతే నీ కాశీదా కళ్ళారు ఢిల్లీ దాకా భూములు ఆవుల మందరు గోవుల మందరు అవన్న కడుపులో ఆలోచిస్తుంది
గర్భతాంజలో వచ్చినారు ఇగో మీరు ఒక్కరు పోతే పోయి వీరికి దొరికేది నాకు కూడా పెడుతుంది నేను కూడా పోతా. ఇద్దరు పోతుంది ఇగో మామూలుకి గర్భసంచిలో గర్భతాంజన పాపం అరే నీకు ఏడ నొత్తుందిరా గర్భధారణ చేసేమంటారు. మామూలు దావకాల పట్టుకోలే నేను పోతున్నా. ఈ కాశీలా కల్లా ఢిల్లీ దాకా భూములకు అయ్యేవనుకోవడం 500 కోట్ల మంది వచ్చాడు వరకు రాజేంద్రి సరే పర్వాలేదని అన్నడిచిన పందాల మీద పెట్టిండు. మళ్ళా అందేరా ఇది మాదేనోయ్ మాదే ఉమ్మతుడు అరే ఇది ఇది మాదే మీరే తీసుకోరు మీకు ఆర్తి 3 సామాన్ మీద 20 సాయం పెట్టుకున్నారు. మళ్ళీ ఉంటాడు బాగుంది. అరే మునిగి కొంత మునిగి ఉత్తా వచ్చేసి అద్రా పాడుకుని చిన్నోడు చెప్తాను నేను. ఇక దాన్ని ఏం పెడతారు? ఇప్పుడు రాజ్యాలు దేశాలు అన్ని కోరుకున్నాం. మీ దగ్గర ఏమంటే కట్టుబట్టలు ఉన్నాయి. కట్టుబట్టలు పెడతాం పెడతారా? మరో కొద్దిగా ఇచ్చినట్టు నాకు ఇచ్చిన మీకు కూడా ఇవ్వరా? ఇగో నాకు ఇచ్చిన గదే 7,000 అయిపోయినాం. మీకు గదే ఎట్లా 10 మంచికొకటి మంచిగా అంటే నాకు అప్పుడు నేను ఏమన్నా ఎవరికంటే ఎట్టుండదో ఎవరు రాదు ఎట్టుండదో కొద్దిగా పెద్ద హీరో అంటే ఏమన్నా మీరు అన్నా అయితే ఆయన నువ్వు ఒక్కరు ఉన్నావు కాబట్టి ఒకటి 7 లేవా? మీ ఎన్ని వాళ్ళు? మా 7 వాళ్ళు. మీ 7 వాళ్ళు ఆట మీద 7 ఒకటే నాదొకటి మీదొకటి అంతే. నాకు ఏడు అందినా మనిషికి నేనేమో గుడ్డ కోసి పెట్టుకున్నా. మీరు మనిషికి ఏది మనం నింపుకొని మూటగిరిక సందర్భం ఆడేట్టు పెట్టుకోరు. అంతేనే ఇగో ఆడిగా మళ్ళా పెట్టుకురా. అరే మనం వెళ్ళి ఓడుకున్నాక మనం అస్సలే భయపడద్దు. మన మళ్ళా కోపం మళ్ళా అందేరా. అరే లంజోలా కొంత పాడుకో. అరే అరే నిన్ను కళ్యాణం వెళ్తాను.